అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాదు. మరి మాది కడప. ఒక విషయం మీకు అందరూ తెలియపరచాలనుకుంటున్నాను. వికలాంగుల చట్టము 2016 మరి ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు దినాలు అమలు పరచడం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విషయం మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మరి నిన్నటి దినాన అనగా 11వ తారీఖు మార్చి 2026వ తేదీ నేను మధ్యాహ్నం కాజీపేట నుండి కడప జిల్లా కాజీపేట మండలం నుంచి కడపకు రావడానికి బస్సు ఎక్కానండి. మరి బస్సు ఎక్కినప్పుడు ఎక్కుతానే నేను మన దివ్యాంగుల సీట్లు 2 ముందర పెడతారు కదా, అంటే 2 దివ్యాంగుల సీట్లు కేటాయించారు. దివ్యాంగుల సీట్లలో 2 స్త్రీలు కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు ఆ స్త్రీల సీట్లో ఖాళీగా ఉన్నాయి. ఒక సీట్లో వాళ్ళకి ముగ్గురు 6 మంది పడతారు. 2 సీట్లు ఖాళీగా ఉన్నాయండి. ఓకేనా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అమ్మా, దయచేసి మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండమ్మా అని చెప్పాను. చెప్తే వారు ఇచ్చిన జవాబు ఏంటంటే, మేము లెగవన్నా మీరే వెళ్ళి కూర్చోని చెప్పారు. లేదమ్మా హ్యాండిక్యాప్డ్ పర్సన్ అమ్మా, ఇది వెనకాల కూడా బోర్డు ఉంది చూడమ్మా, పిహెచ్సి బోర్డు ఉందమ్మా అన్నప్పుడు, ఏదన్నా మాకు తెలియదయ్యా, మేము కూర్చున్నాము, మేము మేము లెగము, నువ్వే వెళ్ళి కూర్చో లేకపోతే లేదని చెప్పారు. బాగానే ఉందండి. కొద్దిసేపు తర్వాత కండక్టర్ గారు వచ్చారు, లేడీ కండక్టరు. మరి ఆ కండక్టర్కి కూడా నేను అడిగాను, అమ్మ మరి మా సీట్లో వీళ్ళు కూర్చున్నారు, మరి కొద్దిగా లేపనమ్మా, నేను నిలబడలేనని చెప్పి ఆమెతో నేను మాట్లాడడం జరిగిందండి. మరి ఆమె ఏమని సమాధానం ఇచ్చారంటే, అయ్యా కూర్చున్న వారు మేము లేపము, నువ్వే వెళ్ళి అక్కడ కూర్చోపోయా అన్నారు. సరే బాగుందండి. నేను మన దివ్యాంగుల పాస్ ఇచ్చాను, టికెట్ కొట్టింది. మరి మధ్యలో ఆర్టీసీ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేయడం జరిగిందండి. ఫోన్ చేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఏం రిప్లై ఇచ్చారంటే, అంటే కొద్దిగా సెల్లు అంటే మన జర్నీ ఉన్నాం కాబట్టి కొద్దిగా ప్రాబ్లం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయాను, కట్ అయిపోయింది. మరి నేను కడప డిపో ఆర్టీసీ వారికి దగ్గరికి వెళ్ళి అక్కడ బస్సు దిగి ఎంక్వైరీ కాడికి వెళ్ళి విచారించుకున్నా. ఏమని, సార్ నా పేరు పలానా పేరు సార్, నేను కాజీపేట నుంచి కడపకు బస్సు ఎక్కాను. మరి మా దివ్యాంగుల సీట్లలో 2 లేడీస్ కూర్చున్నారు, దానికి ఆపోజిట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళమన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేదు. మరి ఏంటి సార్ పరిస్థితి అని నేను అడిగాను. అతను నాకు జవాబు ఇచ్చింది ఏంటంటే, నేనే స్వయంగా వెళ్ళానండి. కడప ఆర్టీసీ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం. వాళ్ళు ఏం చెప్పారంటే, కాదు మీరు రూల్స్ మాట్లాడడం కాదండి, యాక్చువల్గా ఆ యొక్క పిహెచ్సి దివ్యాంగుల సీట్లు ఎప్పుడు వర్తిస్తాయంటే, బస్సు ప్రారంభము అవుతుందనగా వెళ్ళి మీరు కూర్చుంటేనే మిమ్మల్ని ఎవరు లేపలేరండి. బస్సు కదిలినాక మీ సీట్లో ఎవరు కూర్చున్నా అది మీకు వర్తించవు, వాళ్ళు మేము లేపలేము, అది రూల్ లేదు అన్నారు. మరి నేను అడిగాను, సార్ మరి మేమంటే నిలబడగలుగుతాం సార్ కొంతమంది, మరి ఫ్లోర్ వాకర్స్ పరిస్థితి ఏంటని అడిగాను. అయ్యా ఎవరు వచ్చినా అయ్యా, అది బోర్డు పెట్టారు బాగానే ఉంది, కానీ రూల్స్ ప్రకారంగా మా దగ్గర కొన్ని పేపర్లు కూడా ఉన్నాయి, జీవోలు కూడా ఉన్నాయి. దివ్యాంగులు సీట్లలో బస్సు ప్రారంభంలోనే కూర్చుంటేనే వారికి వర్తిస్తాయి. మార్గ మధ్యలో ఎవరెక్కినా కూర్చున్న సీట్లలో లేపడానికి రూల్ లేదు అన్నట్టుగా మాట్లాడారండి. ఓకేనా. మరి ఇంకా మనము చర్చించలేము కదండి. నేను అడిగాను, సార్ మరి ఏమన్నా పేపర్ లెటర్ ఉంటే ఇవ్వండి సార్ అంటే, అట్లా ఇచ్చే కాదయ్యా, ప్రతి ఒక్కరు అడిగినప్పుడల్లా మేము తీసుకుంటూ పోతే ఏంటి మా పరిస్థితి, మేము ఇవ్వలేము, మా దగ్గర లేవు ప్రస్తుతానికని అన్నట్టుగా మాట్లాడారు. సరే బాగానే ఉంది అని చెప్పి నేను విజయవాడ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేయడం జరిగిందండి ఆన్లైన్లో. అది రికార్డ్ నా దగ్గర ఉంది. ఓకేనా. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇదే జవాబు ఇచ్చారు. ఏమని, అవునండి దివ్యాంగులైన మీరు బస్సు ప్రారంభము కాకముందు కూర్చుంటేనే మీ సీట్లు మీకు వర్తిస్తాయి. ఓకేనా. మధ్యలో మీరు కూర్చున్న మీ సీట్లలో ఎవరు లేపడానికి రూల్ లేదు ఏమండి అని నాకు జవాబు ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే, మరి దివ్యాంగుల సీట్లలో లేడీస్ కానీ ఎవరైనా కూర్చున్నప్పుడు వారు లేపలేని స్థితిలో ఉన్నప్పటికీ వారు లేపకూడదని రూల్ వర్తించినప్పుడు, మరి దివ్యాంగులైన మేము స్త్రీల సీట్లలో కూర్చున్నప్పుడు మమ్మల్ని లేపుతుంటారు కదా కొంతమంది, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మాకైతే ఒక రూలు వాళ్ళకైతే ఒక రూలా, ఇది మీరు గమనించగలరు. ఓకేనా. ఇది జరిగిన విషయం. కాబట్టి దివ్యాంగులు మనం అందరము ఏమండి
ఇప్పుడుండే పరిస్థితుల్లో బోర్డుకు మాత్రమే పరిమితం, పేపర్లకు మాత్రమే పరిమితం. తర్వాత ఫ్లెక్స్ బోర్డులు అంట, ఆ బోర్డులు, రకరకాల బోర్డులు మాత్రమే పరిమితం, కానీ అమలు కావడం లేదండి. ఎప్పుడైతే మన దివ్యాంగులకు చట్ట ప్రకారంగా 2016 చట్టం అమలవుతుందో అప్పుడు ఇవన్నీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మరి మీకు ఎవరైనా నచ్చితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. 10 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వారికి వెళ్ళేంత వరకు మీరు పంపించండి. వీలైతే ఒకసారి ఎవరైనా మాట్లాడగలిగిన వారు మన మంత్రి గారితో కానీ, ఆర్టీసీ వారి సిబ్బందితో కానీ, అధికారులతో కానీ మాట్లాడండి. మరి అలాంటప్పుడు బోర్డు ఎందుకు పెట్టాలి? అవునా కదా? నాదొక్క డౌట్ ఏంటంటే, పిహెచ్ఎస్ని బోర్డు పెట్టినప్పుడు అది రిజర్వ్ చేయబడిన, అంటే మన భాషలో, అంటే మనకు అర్థమైన రీతిలో ఒకవేళ ఎవరైనా కూర్చున్నా కూడా లెగాలి. అవునా? మరి స్త్రీలకు కేటాయించిన సీట్లలో మరి వాళ్ళని కూర్చున్నప్పుడు వాళ్ళే కూర్చోవాలి. అవునా? ఒక్కోసారి పురుషులు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా లేపుతారు. అవునా? మరి వాళ్ళకి ఎందుకు వర్తించవు? వాళ్ళని మనం గౌరవిద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం. వాళ్ళని నేను హేళనగా మాట్లాడడం కాదు, కానీ నేను అది అధికారులతో మాట్లాడుతున్నా. ఓకేనా? ఇప్పుడు వాళ్ళకు సీట్లనే కేటాయించినప్పుడు మళ్ళీ ఎవరైనా వచ్చి లేపినప్పుడు మళ్ళీ మన సీట్లు కేటాయించినప్పుడు మనం లేపడానికి హక్కు లేకపోతే ఎందుకండి ఇంకా బోర్డులు ఎందుకు పెట్టాలి? కాబట్టి ఇవన్నీ మీరు గమనించగలరని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా అండి. నమస్కారం. ఇప్పుడు నేను మన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడిన విషయము మేము ముందు పెడుతున్నాను, గమనించగలరు. For internal quality purpose. సార్ నమస్తే సార్, ఇలా నేను కాల్ చేశాను సార్, హ్యాండిక్యాప్డ్ పర్సన్ని. సరే అండి, ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఓకే 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 సార్. యాక్చువల్గా నేను కాజీపేట నుంచి కడపకు బస్సు ఎక్కాను సార్. నేను ఆ బస్సు ఎక్కితే మా పిహెచ్సి సీట్లలో లేడీస్ కూర్చున్నారండి, 2 లేడీస్ కూర్చున్నారు. కాకపోతే లేడీస్ సీట్ ఖాళీగా ఉంది, అవతల పక్క 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అది లేడీస్ సీట్లు కాబట్టి రిక్వెస్ట్ వాళ్ళు అడిగా, ఏమని అమ్మా ఇది మాది పిహెచ్సి మా హ్యాండిక్యాప్డ్ అమ్మా, దయచేసి మీరు ఆ సీట్లోకి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళా. ఒక 3 సెకండ్లు, ఒక 30 సెకండ్ల దాకా నేను వాటర్ దగ్గర వాళ్ళు లెగల. వాళ్ళు లేకపోతే నేను కండక్టర్ రిక్వెస్ట్ చేసిన, అమ్మ వీళ్ళు మా సీట్లో కూర్చోమని లెగలేరు, అక్కడ ఖాళీగా ఉందామంటే కండక్టర్ గారు ఏం మాట్లాడకుండా వాళ్ళ దగ్గర చూసి నన్ను నువ్వే కూర్చోపోయా ఆ పక్క అని చెప్పారు. సరే కూర్చున్నాను సార్, నేను కూర్చున్నా, అయిపోయింది. నేను కడపకు వచ్చిన. నేను ఎంక్వైరీ సలహాదారు వస్తే వాళ్ళు కూడా ఏమంటారు అంటే, అయ్యా అక్కడ రూల్ లేదు, మీ పిహెచ్సి ఖాళీగా ఉన్నా కూడా అది స్టార్టింగ్ ఎక్కాలా, మధ్యలో ఎక్కినా కూడా ఎవరు లేగారు, రూల్ లేదంటున్నారు సార్. అంతే మరి, అంతే కదండి. ఫస్ట్ ఎక్కితే కండక్టర్ వాళ్ళని లేపేసి మీ సీట్ అనేది మీకు కేటాయిస్తారు. మధ్యలో ఎక్కిన వాళ్ళకి వాళ్ళు మాట్లాడడానికి ఏముండదు, కూర్చున్న వాళ్ళకి. అవునా? అవునండి, ఓన్లీ ఫస్ట్లో బస్ స్టార్టింగ్ పొజిషన్లో బస్ స్టాండ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది కదండి, స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ సీట్ నుంచి లేపిస్తారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు దారిలో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎక్కితే అప్పుడు ఏంటి పరిస్థితి? అది మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడమేనండి. ముందు నుంచి వాళ్ళు కూర్చున్న వాళ్ళని లేపడానికి అయితే లేదు. వాళ్ళు చెప్పింది కరెక్ట్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నువ్వు చేయాలి. అంటే మామూలుగా కొంతమంది అడుగుతారు కదా సార్, ఇప్పుడు హ్యాండిక్యాప్ నడలేదు, ఫ్లోర్ వాకర్స్ ఉంటారు, కనీసం వాళ్ళకి కూడా ఎక్కిపోతే ఎట్లా సార్? ఇప్పుడు మా అన్నప్పుడు బోర్డు ఎక్కిపోతాం సార్. అది లోపల ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఇవ్వాల్సిందండి. వాళ్ళని ఇప్పుడు లేకండి బలవంతకంగా లేపలేరు కదా ఎవరు. అంటే ఇప్పుడు కూర్చొని వచ్చిన వాళ్ళని. సార్ నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నాకు క్లారిఫికేషన్, ఇప్పుడు స్టార్టింగ్ మేము ఎక్కాలి, కానీ మధ్యలో ఇక్కడ బస్సు ఒకవేళ ఇప్పుడు మధ్యలో ఎక్కినా కూడా మా పిహెచ్సి సీట్ ఉన్నా కూడా అది వెంటనే ఎవరు కూర్చుంటారో వాళ్ళకే ప్రిఫరెన్స్, మాకు ఇవ్వరు, అంతే కదా? ఓకే అండి, థ్యాంక్ యూ. గమనించగలరండి. నేను ఆల్రెడీగా ఎంక్వైరీ కూడా చెప్పాను సార్, ఈ సోషల్ మీడియా పెట్టుకోవచ్చు అంటే ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకోపోయా అని చెప్పారండి. ఇది జరిగిన విషయం అండి. అందరికీ నమస్కారం.